శోభాయాత్రలో బడా గణపతిని చూసేందుకైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాము విజువల్స్ కు సంబంధించి మెల్లమెల్లగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బడా గణపతిని చూసేందుకైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాము విజువల్స్ కు సంబంధించి మెల్లమెల్లగా ఏదైతే బడా గణపతిని మండపం ఉందో ఆ మండపము వీధి గుండా మెయిన్గా బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా టెలిఫోన్ భవన్ రూట్ వైపు బడా గణపతి కదులుతున్నాడు. అడుగు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా భారీ గణనాథుని చూసేందుకు ఇక్కడికి రావడంతో పోలీసులు కూడా వారందరినీ క్లియర్ చేసి పంపిస్తున్నారు. మరోపక్క స్థానికులు ప్రతి ఒక్కరు కూడా మంగళ హారతులు ఇస్తూ వారందరికీ కూడా వారందరూ అక్కడ నిల్చొని బడా గణపతిని సాగనంపుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మరోపక్క ముందర ఉత్సవ కమిటీ సభ్యులు కూడా, ఎందుకంటే నవరాత్రులు వారు ఎంతో వైభవంగా ఎంతో కష్ట నష్టాలు ఉనర్చుకొని వారు ఇక్కడ నవరాత్రులు పనిచేశారు. వారందరూ కూడా తీన్మార్ స్టెప్పులు వేస్తూ జై జై గణేష బై బై గణేష అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా భారీ గణనాథునికి వీడుకోలు పలుకుతున్నారు. మనం చూడొచ్చు మెల్లమెల్లగా గణనాథుడు కదిలి వస్తున్న కొద్దీ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ 69 అడుగుల మహాగణపతి రూపాన్ని చూసేందుకు కూడా తరలి రావడం జరుగుతున్నది. వివిధ వేషధారణలు, అదేవిధంగా ముందర గజ్జలమ్మ మాత, దాంతో హయగ్రీవ స్వామి, వెనుక మరి పూరి జగన్నాథకు సంబంధించినటువంటి విగ్రహాలు ఎంతో కనువిందుగా భక్తజన సందోహంతో బడా గణపతి యొక్క నిమజ్జనం కొనసాగుతున్నది. మనం చూస్తున్నాము బ్యాండు మేళాల మధ్య వివిధ రూపాలు ధరించినటువంటి కళాకారులు కానీ, ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ సంఘ సభ్యులు కానీ, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కానీ వారందరూ కూడా డ్యాన్సులు చేస్తూ బడా గణపతిని సాగర తీరం వైపు పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోపక్క ముందర అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంది, అమ్మవారిని ఎందుకు ఏర్పాటు చేశారు అనే వివరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని తెలుసుకోవడం జరుగుతున్నది. ఎప్పుడు కూడా ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క రూపాలు ఉంటాయి. ఇటు మెయిన్ గణపతితో పాటు రెండు పక్కల ఏర్పాటు చేసే విగ్రహాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. హయగ్రీవుడిని ఏర్పాటు చేశారు. హయగ్రీవుడు విద్యకు సంబంధించి విద్యా బుద్ధిని ఇచ్చేటువంటి దేవుడిగా నమ్ముతారు. అదేవిధంగా ముందల గ్రామ దేవతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఖైరతాబాద్ బడా గణపతి ఆ రూపాన్ని చూస్తే చాలు ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది దర్శించుకుంటారు. అసలు కొంతమందిని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రతిరోజు దర్శించుకొని ఇక్కడ సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా కూడా బడా గణపతి శోభాయాత్ర వస్తున్న కొద్దీ కూడా భక్తులందరూ అయితే జై జై గణేష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఓరేస్తున్నారు. ఇక బడా గణపతి ముందు ఒక రద్దీ అయితే వెనుక అనేక మంది ప్రజలు కూడా భక్తులు కూడా నిలిచి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరందరూ కూడా శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అసలు ఎలా నిమజ్జనం చేస్తారు, అక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వెల్డింగ్ పనులకు సంబంధించి ఇక్కడ ఒక పెద్ద క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ టస్కర్కు సంబంధించి అద్భుతమైనటువంటి అలంకరణ చేశారు. దాదాపు ఒక 500 మీటర్స్ పొడవు వరకు కూడా ఈ టస్కర్ ఉంటుంది. ఈ టస్కర్ను అలంకరించడం కానీ, అక్కడ ఉండేటువంటి పూలతోని అలంకరణ చేయడం కానీ భక్తులందరికీ ఒక కనువిందు కలుగుతుంది. 3 రకాల వాయిద్యాలతోని ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క శోభాయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. ముందర బ్యాండ్ ఉంటే సాంప్రదాయమైనటువంటి సన్నాయి వాద్యము బడా గణపతి ముందర ఉంది. ఆ తర్వాత వేద పండితులకు సంబంధించి అక్కడ మంత్రోచ్చారణలు చేస్తూ భక్తులందరికీ కూడా బొట్లు పెడుతూ వారందరికీ ఆశీర్వచనం చేస్తున్నారు. మొత్తంగా కూడా అన్ని రకాల ఇటు సాంస్కృతిక కళారూపాలు, అదేవిధంగా తీన్మార్ డ్యాన్సులు, సన్నాయి మంగళ వాయిద్యాలు ప్రతి ఒక్క భక్తునికి సంబంధించి ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యంగా ఈ బడా గణపతి యొక్క నిమజ్జనం అనేది కొనసాగుతున్నది. మెయిన్గా ఖైరతాబాద్ ప్రతిష్ఠించిన వీధిలోంచి గణనాథుడు వస్తూ ఉంటే భక్తులందరూ కూడా పారివేశంతో బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా వారందరూ చెప్తున్నారు. మరోపక్క బ్యాండును కూడా ఏర్పాటు చేయడంతో అనేక మంది యువత కూడా నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొని తీన్మార్ డ్యాన్సులు వేస్తూ జై జై గణేష అంటూ పెద్ద ఎత్తున హోరెత్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఖైరతాబాద్ శోభాయాత్రలో పాల్గొనాలి అని చెప్పి అందరికీ ఉంటుంది. దీంతోపాటు వివిధ మాధ్యమాలలో లక్షలాది మంది భక్తులు కూడా బడా గణపతి యొక్క నిమజ్జనాన్ని తిలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే 69 అడుగుల మహాగణపతి విశ్వశాంతిని ఈసారి కోరుకుంటున్నాడు కనుక ఏ రకంగా నిమజ్జనం చేస్తారు అని చెప్పి కూడా చూస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. అమ్మవారికి సంబంధించి ముందర
పోతురాజుల ఎందుకంటే తెలంగాణలో సాంప్రదాయమైనటువంటి బోనాలకు సంబంధించినటువంటి పోతురాజులు కానీ గ్రామ దేవతను పెట్టారు కనుక అమ్మవారిని కూడా ఊరేగింపులో తీసుకురావడం జరుగుతున్నది. అనేకమైనటువంటి వేషధారణలు, అదేవిధంగా ఇటు భక్తులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా శోభయాత్రలో పాల్గొంటున్నారు. అంటే దాదాపు ఉదయం అంటే గంటకు టైం పెరుగుతున్న కొద్దీ వేలాదిగా భక్తులైతే బడా గణపతిని చూసేందుకు తరలి రావడంతో పోలీసులకు కూడా కొంత సమస్యగా మారింది. అయినప్పటికీ ప్రత్యేక రోప్ పార్టీలు ఏర్పాటు చేసి త్వరగా బడా గణపతిని సాగర తీరం వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఓ పక్క ఈ చుట్టుపక్కల ఎందుకంటే ఈ గల్లీ ఏదైతే బడా గణపతిని ప్రతిష్ఠించారో ఆ గల్లీ కాస్త కొంత ఇరుకుగా ఉంటుంది కనుక చుట్టుపక్కల చెట్లు కొమ్మలు ఇవన్నీ కూడా కొన్ని అడ్డు వస్తాయి. సో వాటిని క్లియర్ చేస్తూ మెల్లమెల్లగా బడా గణపతిని అయితే ఇటు టెలిఫోన్ భవన్ వైపు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖైరతాబాద్ బడా గణపతి ప్రతిష్ఠించిన మొదలుకొని నిమజ్జనం వరకు ఎట్లా చేస్తారు, ఏ రకంగా నిమజ్జనం అవుతుంది, నిమజ్జన టైంలో భక్తులకు ఎటువంటి కనువిందు చేస్తారు, ఈసారి రూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వినాయక నవరాత్రి వేడుకలు వచ్చాయంటే ప్రతి ఒక్కరి దృష్టి కూడా బడా గణపతి పైనే ఉంటుంది. నిజంగా మనము చూస్తే లైవ్లో బడా గణపతి శోభయాత్ర వస్తూ ఉంటే అంత పెద్ద మహాశక్తి గణపతి నిజంగానే నడుచుకుంటూ కదిలి వస్తున్నాడా అనే దృశ్యం కూడా ఇక్కడ భక్తులందరికీ కనువిందు చేస్తూ ఉన్నది. మెల్లమెల్లగా స్లోగా మూమెంట్ ఇస్తూ అడుగు వేస్తూ భారీ గణనాథుడు వస్తున్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు. శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది. వాస్తవానికి 6 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి శోభాయాత్ర 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికీ గంట టైం దాటింది. ఇక మెల్లమెల్లగా వెళ్తూ మధ్యాహ్నము 1 గంట వరకు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరా టాకీస్ దగ్గరికి బడా గణపతి యొక్క శోభాయాత్ర అనేది వస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి మెల్లమెల్లగా మెయిన్ రోడ్డు ఈ టెలిఫోన్ భవనం వైపు, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరేట్ రూట్ గుండా ఆ ట్యాంక్ బండ్ నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు బడా గణపతి యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక తెలుగు రాష్ట్రాలు కాదు ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా ఈరోజు బడా గణపతి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత విశిష్టత వైభవంగా జరిగేది హైదరాబాదు, ముంబై ఈ 2 ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా ఖైరతాబాద్ గణపతిని చూడడానికి అనేక మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భారీ గణనాథుని ఎత్తుతో పాటు ఆయన ఇస్తున్నటువంటి దర్శనము అందరినీ కూడా కనువిందు చేస్తూ ఉంటుంది. సో మొత్తంగా మెల్లమెల్లగానైతే శోభాయాత్ర కంటిన్యూ అవుతూ ఉంది. భక్తులందరూ కోలాహలాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. మరికొన్ని గంటల్లోనే బడా గణేష్ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కసారి టెలిఫోన్ భవన్ వైపు తిరగగానే మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తారు. ఎవరిని కూడా ఏ వెహికల్ కానీ మిగతా మండపాలకు సంబంధించినటువంటి వినాయకుల్ని కానీ ఎక్కడ కూడా రానివ్వరు. కేవలం బడా గణపతి యొక్క శోభాయాత్రనే కొనసాగుతూ ఉంటుంది. వన్స్ ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత మొత్తంగా కూడా మిగిలిన వినాయకుల్ని పంపిస్తారు. పోలీసులు అదేవిధంగా అనేక మంది వాలంటీర్స్, స్వచ్ఛంద సంస్థలు, ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవా ఓ దేవా అంటూ కూడా భక్తి గీతాలు ఆలపిస్తూ మహాగణపతిని యొక్క నిమజ్జన కార్యక్రమం శోభాయాత్రలో అయితే పాల్గొనడం జరిగింది. మొత్తంగా కూడా మరొక 4 నుంచి 5 గంటల సమయంలో ఖైరతాబాద్ బడా గణపతి సాగర గంగమ్మోడికి అయితే చేరుతాడు. మెల్లమెల్లగా స్లోగా, ఎందుకంటే గణపతి ముందర చూస్తే కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. వారందరినీ ముందరికి తీసుకురావడం, అదేవిధంగా టస్కర్ను ఈ గల్లీలలో తిప్పడము, ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా పోలీసులు, ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నీ పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా మెల్లమెల్లగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. అడుగులో అడుగు వేస్తున్నట్టు బడా గణపతి కదులుతూ ఉంటే భక్తులందరూ కూడా పులకరించిపోతున్నారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం తొందర రావాలి, మా కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా అనేక మంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైన దేవుడు వినాయకుడు కనుక ఆ వినాయకుడు ఇంత పెద్ద రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడము, 69 అడుగుల మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో అందరి ఆనందం. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం కావడంతో చాలామంది కూడా పిల్లలు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము.
వెళ్ళొద్దు గణేష్ అంటూ కూడా అనేక మంది పిల్లలు కూడా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఖైరతాబాద్ నిమజ్జనం శోభాయాత్రలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తంగా అంగరంగ వైభవంగా అద్భుతంగా అట్టహాసంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ గణనాథునైతే గంగమోడికి సాగనింపుతున్నారు. మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం పూర్తి కానుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఖైరతాబాద్ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీరాటాకి సమీపంలో బడా గణపతి అక్కడ ఆగారు. ఎందుకంటే ఈ టర్నింగ్ తీసుకోవాలంటే చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను క్లియర్ చేయడంతో పాటు అక్కడ రద్దీని కూడా భక్తుల రద్దీని కూడా కంట్రోల్ చేసే పనులు పోలీసులు ఉన్నారు. మెల్లమెల్లగా బడా గణపతి శోభాయాత్రనైతే కొనసాగుతుంది. సౌజన్య.